హాయ్ హలో నమస్తే అందరికీ నేను రమేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి సన్నాసోడు రైతు బంధు గురించి మాట్లాడే ప్రతి సన్నాసోడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుడే. గత ప్రభుత్వమే చక్కదనం లేదంటే ఈరోజు మా ప్రభుత్వం కూడా అడపదడప కొంచెం వెనకైందంటూ మన రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఎంపీ ఎలక్షన్ల కోసం సభలు పెట్టి భారీ భారీ డైలాగులు, కేసీఆర్ని గొంతు నిలిపి చంపుతా, నువ్వు కొన ఊపిరితోటే ఉన్నావు, నేను పిసికి చంపుతా అని మన రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. మీకు ఒకసారి ఆ ఆడియో కాల్ వినిపిస్తాను. అది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడతారు. ఫిబ్రవరి ఆఖరు వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డిసెంబర్ 9 అన్నాడు, అది పూడ్సే. జనవరి అన్నాడు, అది కూడా దొబ్బే. సంక్రాంతి తెల్లారన్నారు, అది కూడా కొట్టుకోబా. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఛాయిస్ ఇవ్వాలట. అయితే రైతు బంధు పూర్తి స్థాయిలో ఇచ్చేస్తాడట. ఇక రైతు బంధు గురించి ఇప్పుడు ఈయనే అన్నాడు కదా, రైతు బంధు రాకుంటున్నాయి కదా రైతులందరూ ప్రశ్నించేది. మరి అలాంటప్పుడు ప్రతి సన్నాసి రైతు బంధు గురించి అడుగుడే అంటే ప్రతి సన్నాసుడు రైతు బంధు వేస్తలేడని అంటాడు. ఫిబ్రవరి ఆఖరులోగా రైతు బంధు వేస్తాం. దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది, మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. మా బట్టన్న గళ్ళపెట్టి తెరిచి చూస్తే దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఖజానాని చదివి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా ప్రచారం చేశారా? మనం వచ్చి రాగానే అన్ని హామీలు నెరవేరుస్తా అని చెప్పిన మీరే ఇప్పుడు వచ్చేసేమో గళ్ళపెట్టే ఓపెన్ చేసే దాంట్లో ₹1 లేకుండా పోయిందని సామెతల డైలాగ్ కొడుతున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం ఏదైనా చెప్పాలి. ఫిబ్రవరి ఎండింగ్లోగా ప్రజలకైతే రైతు బంధు ఇస్తారట. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ను 100 మీటర్ లోతులో పాతి పెడతాం. తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా తరిమి కొడతాం. ఇది ఇంటర్వెల్లే అసలు సినిమా ముందుంది. కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు, ఊపిరి తీస్తాం. అందరం కలిసి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించినాం. మీరంతా మళ్ళీ కాంగ్రెస్నే గెలిపించాలి. కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్ని పొగడా ముచ్చట్లు దేనికంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లో గెలవడానికి, ఎంపీ ఎలక్షన్లో భారీ మెజారిటీ కొట్టడానికి, ఈసారి బీఆర్ఎస్ని బొందబెట్టి మళ్ళీ వీళ్ళే అధికారంలో రావడానికి, మళ్ళీ మన సార్ అదే సవాలు ఏమంటారు, మీకు ఇంకో 2 హామీలు అమలు చేస్తా. ఇక్కడ ఉన్న హామీలకు దిక్కు లేదు కానీ ఇంకో 2 హామీలట అమలు చేస్తారట సార్. అయితే వచ్చి ఇప్పుడు వచ్చేసేమో మళ్ళీ కేసీఆర్ను కొన ఊపిరితో ఉండవు, నీ గొంతు నిలిపి చంపేస్తాం. ఫిబ్రవరి ఆఖరులోగా ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం అని మాట్లాడుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. అయితే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఖజానాలో 7,700 కోట్ల రూపాయలు జమ చేసి పోయింది. 7,700 కోట్ల రూపాయలు జమ చేసి పోయింది. అదే రైతు బంధుని ఎటు సైడ్ మళ్ళించి వీళ్ళు మన కాంట్రాక్టర్లు ఏదైతే వీళ్ళు గెలవడానికి ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే పదవి కోసం పోరాడి వీళ్ళు గెలవడానికి ఆ ఖర్చులంతా పెట్టుకున్న ఒక ఫేమస్ కాంట్రాక్టర్కు ఆయనైతే ఈ మన రేవంత్ రెడ్డి గారు అయితే ఆ డబ్బును మళ్లించడం జరిగింది. ఆ డబ్బును మళ్లించి ఈరోజేమో ఖజానా ఖాళీ ఉంది, రైతు బంధు ఇవ్వలేము, ఫిబ్రవరి దాకా టైం ఇవ్వండి, ఈసారి మాత్రం మళ్ళీ ఇంకోసారి ఎంపీ ఎలక్షన్ల మాకే ఓటేసి గెలిపియండి, ఇంకో 2 హామీలు ఇస్తాం, మీకు మీ చెవులో పూలు పెడితేనే ఉంటాం, మీరు మాత్రం మాకే ఓటేస్తూ ఉండండి మన రేవంత్ రెడ్డి గారు అయితే భారీ భారీ డైలాగులు కొట్టడం జరుగుతుంది. మరి ఈ 7,700 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు? మరి ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన 14,500 కోట్ల రూపాయలు ఇది ఎటు పోయింది? ఇవన్నీ డబ్బులు ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు? ఈ డబ్బులను ప్రజల్లో ఇవ్వకుండా, అదేవిధంగా రైతు బంధు ఇవ్వకుండా, మళ్ళీ ప్రజలు అరుగోసలు పడతా ఉంటే ఇవి వాళ్ళకి ఇవ్వకుండా ఆ డబ్బులను ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసరికి 60,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్బీఐ నుంచి అప్పు చేద్దామని చూస్తున్నారు.
గత ప్రభుత్వం అప్పుల పాట అని మీరు అప్పులు మొత్తం ఎనలేని అప్పులుగా మీరు మారుస్తున్నారు. ఇది ప్రజలపైన ఎఫెక్ట్ పడదా? తెలంగాణ ప్రజలపైన అప్పులు అనేది పడదా? తెలంగాణ ప్రజలు వాడే దినసరి సరుకులపైన ఇవన్నీ ప్రభావం పడదా? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కొన ఊపిరితోనే ఉన్నావు, నీ పీకా పిసుకుడు బాధ్యత మాది. పీకా పిసుకో, ఇంకేమైనా చేసుకో, ప్రజల్ని మాత్రం ఆగం చేయాల్సిన అవసరం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కొన ఊపిరితోనే ఉన్నావు, నీ పీక పిసుకుడే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు అంటూ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ లోతులో పాతి పెడతామని, రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. తాను పద్ధతిగా అనుకుంటున్నానని, కానీ అలా ఉంటే వ్యవహారం నడిచేలా లేదని, అందుకే తన అసలు రూపం చూపిస్తున్నానని చెప్పారు. ఇది ఇంటర్వ్యూలు మాత్రమేనన్న రేవంత్ రెడ్డి సినిమా ముందుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ప్రజలు కోరారు. ఆయనట మంచి మాటలు మాట్లాడదాం అనుకుంటున్నారట, కానీ అసలు రూపం బయట పెడితేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భయపడతారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకుండా ప్రజలు మన సైడే తిరుగుంటారు. లేకుంటే మంచిగా మాట్లాడదామన్న కుదిరేటట్లు లేదు వ్యవహారం అని ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారట. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ వీడియో క్లిప్ని ఒకసారి వెళ్ళి చూడండి. ఆయన మాట్లాడిన ముచ్చట వైనం ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థానంలో మండిపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లీడర్ కన్వెన్షన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖార్గేతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన రైతు బంధు విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు సన్నాసులు ఇంకా రైతు బంధు రాలేదంటూ అని మండిపడ్డారు. ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా రైతులందరికీ ఖాతాల్లో వేస్తామన్నారు. వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తున్నది. అలాగే పథకాలు అమలు ఆలస్యంపై ప్రశ్నిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. రైతు బంధు రాలేదని అడిగేటోళ్ళు సన్నాసులు, రైతు బంధు రాలేదని బాధపడేటోళ్ళు సన్నాసులు. వాళ్ళు వ్యతిరేకం చేయకూడదు. మీరు ఏదైనా ప్రశ్నిస్తే రైతులను చెప్పుతో కొడతారు. అదేవిధంగా ఇంకోసారి అడిగితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి అడిగేటోళ్ళు సన్నాసులు అంటారు. దద్దమ్మల్లారా మీరు మమ్మల్ని అడిగేది అంటూ ధ్వజమెత్తారు. పాలన పగ్గాలు చేపట్టి 50 రోజులు కూడా కాకముందే ఎలా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. మరి పాలన అధికారంలో వచ్చి 50 రోజులే కాలేదని చెప్పింది మీరే. మరి వచ్చి రాగానే 9వ తారీఖు అన్ని హామీలు పూర్తి చేస్తానని ఏ విధంగా ఒత్తాసు పలికారు, ఏ విధంగా సాటింపు వేశారు, ఏ విధంగా సభల్లో ఎగిరెగిరిపడ్డారు. ఇప్పుడు వచ్చేసేమో ఏం చేయలేము బీఆర్ఎస్ పార్టీ పైన నెడుతున్నారు. ఇప్పుడు నెరవేర్చే ఉత్సాహం, ఆ యొక్క ఊపు లేనప్పుడు ఏం చేస్తారు? పక్కన మీద ఏడుచుకుంటా కూర్చోవడం తప్ప. ఇలానే ఉంది వీళ్ళ యొక్క కథ. అడిగే వాళ్లకు ఏం అర్హత ఉందని ఎవరు ప్రశ్నించారు? రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవన్న ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు 1 పైసా జమ చేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని చెప్పారు. తాము ఇచ్చిన హామీలు 100 రోజులు అమలు చేస్తామని అన్నారు. త్వరలో తాను ఇంద్రవెల్లి నుంచి జిల్లాల పర్యటన చేపడతానని, రోజు విడిచి రోజు ప్రజలను కలుస్తానని తెలిపారు. ఇక మీరు కలిస్తే మంచిదే, కానీ ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు 14,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. సరే, అది పక్కన పోనండి. మళ్ళీ గత ప్రభుత్వం ఈ ఖజానాలో 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం సపరేట్గా ఉంచిపోయింది. మరి ఆ డబ్బులేమో కాంట్రాక్టర్లు పంపించారు. ఆ డబ్బుల్ని కాస్త ఈరోజేమో అంతా బీఆర్ఎస్ పార్టీ లూటేసిందని దానిపైన ప్రచారం చేశారు. ఈరోజు వచ్చేసేమో 14,500 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి తీసుకొని వచ్చారు. మరి ఆర్బీఐ నుంచి వచ్చి రైతులకైనా సకాలంలో ఇచ్చారంటే అది కూడా సకాలంలో ఇయ్యలేని పరిస్థితి. తిప్పి కొడితే 5,000 కోట్ల రూపాయలు కూడా లేవు. మీరు తీసుకొచ్చిందేమో కొన్ని వేల కోట్లలో ఉన్నాయి. మరి అవి కొంత రైతులకు మళ్ళిస్తే ఈరోజు మీ పాలన మంచిగా సాగేది కదా. మరి ఆ రైతు బంధు రాలేదని రైతులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మన కోమటిరెడ్డి మంత్రి గారు చెప్పుతో కొడతా అంటారు. మరి మీరు వచ్చేసేమో ఆ అడిగే సన్నాసులు ఎవరు, వాళ్ళకి మన అర్హత ఉందా అని మాట్లాడుతున్నారు. ఈరోజు వచ్చి మళ్ళీ ఎలక్షన్ల కోసము ఫిబ్రవరి వరకు వేచి ఉండండి, ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో అమౌంట్ జమ చేస్తాను, ఈసారి ఎలక్షన్లో మాత్రము కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీతో గెలిపించాలని మళ్ళీ ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో మళ్ళీ ప్రజలు కూడా దాని కింద కూర్చొని విజిల్స్ వేస్తున్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్ ఇచ్చే బంపర్ ఆఫర్, ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఓటేసి గెలిపిస్తే ఫిబ్రవరి లోపల అందరికీ రైతు బంధు ఇస్తుంది. అదేవిధంగా ఉన్న 6 గ్యారెంటీలు తప్ప ఇంకో 2 గ్యారెంటీలు అమలు అవ్వడం జరిగింది. ఎవరైతే ఎంపీ ఎలక్షన్లో
కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటారో వాళ్ళకైతే 2 పథకాలు మళ్ళీ కొత్తగా అమలు చేస్తారట. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కాదట, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకి 6 గ్యారెంటీలు పోను ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తారట. మీకు 6 గ్యారెంటీలు వచ్చినాయి కదా, ఇక 2 గ్యారెంటీలు కూడా వచ్చేస్తే మీకు 2 పథకాలు కూడా అమలైపోతుంది. మీరు మాత్రము ఈ ఎలక్షన్లో మాత్రము బంపర్ మెజారిటీతో మన రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మాత్రమే గెలిపియాలని ఆయన ద్వారా వేడుకుంటున్నాడు. ఇక మన తరపున ఈ విధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రము 2 హామీలు మాత్రం ఫ్రీ.